అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకు పంచన చేరిన ఆ తండ్రి కొడుకు కోడలు సరిగ్గా చూసుకోవటం లేదని తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. మరి అంతగా అతని మనసు ఎందుకు బాధపడిందో, తన కొడుకు కోడలి ప్రవర్తన ఎలా ఉండేదో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు మన కోసం మనం. రచించిన వారు అగస్త్య ప్రగడ హేమంత గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ప్రపంచంలో భయంకరమైనది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఒంటరితనమే. అందులో ఈ వృద్ధాప్యంలో సంభవించే ఒంటరితనం అనేది ఏదైతే ఉంటుందో అది మరింత బాధాకరం. ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేద్దామంటే శరీరం సహకరించదు. పుస్తకాలే నేస్తాలు అనుకుందామంటే కళ్ళు సహకరించవు. ఉన్న చోటనే కూర్చొని కబుర్లు చెబుతూ కాలక్షేపం చెబుదామంటే చుట్టూరా మనుషులు ఉండరు. మరెలా? ఈ వయసులో ఎదురయ్యే ఈ ఒంటరితనం అనే నరకాన్ని పోగొట్టుకోవడం ఎలా అంటూ ఆలోచిస్తుంటే నా బుర్ర గిర్రున తిరిగింది. మూసుకున్న కళ్ళను తెరిచి చుట్టూరా చూశాను. డ్యూటీలో ఉన్న నర్సు అటూ ఇటూ తిరుగుతూ ఏదో చేస్తోంది. సెలైన్ నెమ్మదిగా నా శరీరంలోకి ప్రవహిస్తోంది. దాన్ని చూస్తుంటే సత్తువ మాట దేవుడెరుగు. నాకు మరింత నీరసం ముంచుకొచ్చింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. చచ్చిపోదామనుకున్నా కుదరలేదు. అనవసరంగా బ్రతికి బయటపడ్డాను. ఇక నుంచి మళ్ళీ ఒంటరితనం మొదలు అనుకుంటుంటేనే మనసు బాధతో మెలికపడింది. చావు సైతం నాకు కంపెనీ ఇవ్వటానికి నిరాకరించింది. ఒంటరిగా దుర్భర వేదన భరిస్తూ బ్రతకడం కష్టం. ఇక నుంచి బ్రతికినన్నాళ్ళు ఒంటరితనం తెలియకుండా బ్రతకాలి. కానీ ఎలా? నాలో ప్రశ్నల మీద ప్రశ్నలు ముప్పొరిగొంటున్నాయి. అప్పుడొచ్చింది హఠాత్తుగా ఆ ఆలోచన, పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుంటేను అని. నా ఆలోచనకి అంతరాయంలా ముందు నా వయసు గుర్తొచ్చింది. ఈ వయసులో ఈయనకి పెళ్ళేమిటి అని ఎత్తిపొడిచే సంఘం గుర్తొచ్చింది. ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే కాబోలు అంటారేమో అందరూ. అసలు అందరి మాట అనవసరం. ముందుగా నా కొడుకు, కోడలు, మనవడు వీళ్ళే గుర్తొచ్చారు. నాన్న అంటూ ఆర్తిగా, ఆందోళనగా నా పుత్రరత్నం స్వరం వినిపించింది. అంతలోనే చప్పున కళ్ళు తెరిచాను. మొదట నా మొహంలోకి ఆతృతగా చూస్తున్న కొడుకు, ఆ వెనకే కోడలు, మనవడు కనిపించారు. ఎలా ఉంది నాన్న? నేను కళ్ళు తెరవటం చూసి అడిగాడు వాడు. సమాధానం చెప్పబుద్ధి కాక మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఒంటరితనం భరించలేక చద్దామనే అనుకున్నాను. అందుకు కారణం వాళ్ళే. చావలేక బతికిన వాణ్ణి ఏమని చెబుతాను? వాడికంటూ ఓ సంసారం ఉంది. ఆ సంసారంలో వాడి భార్య, వాడి కొడుకు, వాళ్ళదో ప్రపంచం. ఆ ప్రపంచంలోకి నాకు ప్రవేశం లేదు. అందుకే కొడుకు నిరాదరణ వల్లే నేను ఒంటరినయ్యాను. ఇక కోడలు, తను, తన టీవీ, తన స్నేహితురాళ్ళు, తన మొగుడు, తన కొడుకు, ఆమెదో లోకం. అందులో నేను అనే ముసలాడికి స్థానం లేదు. ఆ విధంగా కోడలు వల్ల నేను ఒంటరివాణ్ణయ్యాను. ఇక మనవడు, చాక్లెట్లు కొనిచ్చి వాణ్ణి స్కూలుకి తీసుకెళ్ళి దింపడం, వాడి స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి తీసుకొస్తూ ఏ ఐస్ క్రీము కొనివ్వటం. నేను వాడి తాతని, వాడు నాకు మనవడు. ఈ బంధం అనుబంధం ఇంట్లోకి రానంతసేపే. ఇంట్లోకి వచ్చాక నేనెవరో వాడెవరో అన్నట్టుగా ఉంటుంది వాడి ప్రవర్తన. ఇక అక్కడి నుంచి వాడి లోకంలో తన తల్లి, తండ్రి తప్ప ఈ తాత అనే ఓ ఏకాకి కనపడడు. ఆ విధంగా నేను మనవడి ద్వారా కూడా ఒంటరిని. పోనీ ఇరుగు పొరుగు వాళ్లతో అయినా కబుర్లు చెప్పి కాలక్షేపం చేద్దామంటే, మీతో మాట్లాడే విషయాలేముంటాయి తాతగారు అంటారు మొహం అదోలా పెట్టి. వృద్ధాప్యమన్నా, వృద్ధులన్నా వాళ్ళకెంత ఎలర్జీనో ఆ ఒక్క ముక్కతోనే అర్థమైపోతుంది. అలా ఏ విధంగా చూసినా నేను ఏకాకిగానే ఉన్నప్పుడు ఇక బ్రతకడం ఎందుకు? ఏకాకిలా ఎల్లకాలం బ్రతికే కంటే
ఆత్మహత్య చేసుకుని చావటం మేలనిపించి నిద్రమాత్రలు మింగాను. అయినా చావకుండా బ్రతికాను. అదేం కర్మో. కానీ ఈ పరిణామం నాకు సుతరామము నచ్చటం లేదు. అంతేకాదు, నా మానాన నన్ను చావనివ్వకుండా బలవంతంగా నన్ను బ్రతికించిన మా కొడుకు మీద నాకు చాలా కోపంగా ఉంది. ఏంటి నాన్న, నా మీద కోపమా అంటూ జాలిగా అడిగాడు వాడు. నేను అవును అనలేదు, కాదనలేదు, కళ్ళు కూడా తెరవలేదు. అసలెందుకు చేశావు నాన్న ఇలాంటి వింత పని? నీకు మేము ఏం లోటు చేశామని అంటూ అడుగుతుంటే వాడి స్వరం దుఃఖంతో బొంగురుపోయింది. అప్పుడు తెరిచాను కళ్ళు టక్కున. మా వాడు ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు చూస్తుంటే నాకు జాలెయ్యలేదు సరికదా, కోపం ముంచుకొచ్చింది. వేలకింత తిండి పారేయటం, పండగలకి పబ్బాలకి కొత్త బట్టలు కోనివ్వటం, మందులు మాకులు ఇప్పించటం, ఇది కాదురా లోటు లేకుండా చూసుకోవటం అంటే. ఈ వయసులో ముసలాళ్ళకి ఒంటరితనమనేదే లేకుండా చెయ్యాలి, అది గొప్పతనం అంటూ విసురుగా అన్నాను. అది ఎలా కుదురుతుంది నాన్న? మొగుడు పెళ్ళాం కలిసి కట్టుగా కష్టం చేసినా సంపాదన చాలని రోజులివి. ఇలాంటి సందర్భంలో నా మీద ఆధారపడ్డ మిమ్మల్ని అందరినీ ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే నేను పరుగులెత్తాలి, సంపాదించాలి. ఆ హడావిడిలో నాకు మీతోనే కాదు, నా భార్య బిడ్డలతో కూడా గడపటానికి సైతం నాకు సమయం చాలటం లేదు. పరుగెత్తాల్సిన సమయంలో పరిగెత్తకపోతే పడిపోతాం నాన్న. జీవితం అనే ఆటస్థలంలో, అభివృద్ధి అనే పరుగు పందెంలో ఓడిపోతాం. ఆ తర్వాత ఇక మాకు బరిలో నిలబడ్డానికి కూడా చోటుండదు. ఈ కాలం పెద్దలు పిల్లలు వాళ్లతో ఎంత సమయం గడిపారన్నది కాదు, ఎంత ప్రేమగా గడిపారు అన్న విషయం మాత్రమే ఆలోచించాలి. అర్థం చేసుకోవేం నాన్నా అంటూ నిస్సహాయంగా ఆవేదనగా అన్నాడు. ఎప్పుడూ చెప్పే మాటలే ఇవి. వాడు ఎంత వేదనని వెలగక్కినా నా మనసు కరగలేదు, కదలట్లేదు. నాలోని కోపం అలాగే నిలిచిపోయింది. 2 రోజుల తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి రాగానే బంధుమిత్రుల రాకలు, పరామర్శలు. అయ్యో, ఈ వయసులో ఎందుకిలా చేశారు అన్న మందలింపులు. మీ కొడుకు కోడలు మీకేమైనా లోటు చేశారా? లేకపోతే మీరింత సాహసం చెయ్యరుగా అన్న లోపాయికారి ఆరాలు. ఒకటేమిటి, నానా రకాల తలనొప్పులునూ. మేం మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూశాం. అయినా చుట్టుపక్కల వాళ్లలోనూ, చుట్టాలు పక్కాల్లోనూ మాకు నిందలు తప్పలేదు. ఇదంతా మా కర్మ అంటూ కోడలు చాలాసార్లే నిష్ఠూరమాడింది. ఇదివరకు నాలో ఉన్నది కేవలం ఒంటరితనమన్న బాధ మాత్రమే. ఇక ఇప్పట్నుంచి నా కోడలు అనే సూటిపోటి మాటల్ని కూడా భరించాలి కాబోలు. అలా అయితే ముందున్న జీవితం మరింత దుర్భరంగా మారిపోతుందేమో అనిపించింది అతనికి. ఏదేమైనా సరే, రాబోయే క్షణం గురించి, ఆ నిమిషంలో నేను అనుభవించబోయే ఒంటరితనం గురించి ఇక ఆలోచించదలుచుకోలేదు. ఆ రాత్రి నేనొక 2 నెలల వరకు లీవ్ పెడదామనుకుంటున్నాను. మెడికల్ లీవ్కి అప్లై చేశాను. నా దగ్గరికొచ్చి చెప్పాడు మా వాడు. ఎందుకు అని నేను అడగలేదు, అడగాలని అనిపించలేదు. ఫలానా ఎందుకు అని వాడు చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ఉదయం బెడ్ కాఫీతో నన్ను నిద్రలేపాడు మా వాడు. కాఫీ అందుకుంటూ ఆశ్చర్యపోయాను. కాఫీ గ్లాస్ నా చేతికి అందించి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి వినిపించసాగాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. అవుతూనే ఆసక్తికరంగా అనిపించిన హెడ్లైన్స్ తాలూకు వివరాలు అడిగి మరీ తెలుసుకుంటూ మావాడు నా పక్కన్నే కూర్చొని వినిపిస్తుంటే నాకు కాస్త సంతోషంగా అనిపించింది. ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి బాబీగాడు రెడీ అయ్యాడు. వాణ్ణి స్కూలుకి తీసుకెళ్లే టైం అయ్యింది. బాబీగాడిని దించొస్తాను నాన్న అంటే చెప్పు వెళ్ళిపోయాడు కొడుకు. నేను మెల్లగా లేచి స్నానాది కాలాన్ని ముగించుకొని హాల్లోకి చేరేసరికి మా వాడు తిరిగొచ్చేశాడు. ఇద్దరం కలిసి టిఫిన్ చేశాము. తిన్నవి 2 ఇడ్లీలే అయినా ఎందుకో చాలా ఆయాసంగా అనిపించింది. ఆ క్షణంలో నా కడుపుని అంతలా నింపేసినవి ఇడ్లీలు కావు. ఇన్ని రోజుల తర్వాత నా కొడుకుతో కబుర్లు చెబుతూ తిన్నాను అన్న ఆనందం. నిజమే, ఆఫీస్కి వెడుతూ ఆ హడావిడిలో ఆదరబాదరగా వాడు టిఫిన్ నోట్లో కుక్కుకొని
గొంతులోకి ఎన్ని నీళ్లు వంపుకొని, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను, నా సంగతేం కానీ నువ్వు స్థిమితంగా తిను నాన్న, టాబ్లెట్లు వేసుకో, రెస్ట్ తీసుకో అంటూ చెప్పి వెళ్ళిపోవటానికి, ఏవేవో కబుర్లు చెబుతూ నా పక్కన్నే కూర్చొని టిఫిన్ తినటానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నాలో ఉన్నది వాడు స్థిమితంగా ఉన్నాడన్న సంతోషం. వాడికి కడుపు నిండితే నాకు నిండినట్టుగానే అనిపించింది. ఆ తర్వాత మా వాడు గుడికి వెళ్దాం నాన్న అన్నాడు. మళ్ళీ ఇద్దరం పక్క పక్కనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గుడికి వెళ్ళొచ్చాం. ఆ రోజు ప్రతి క్షణం నా పక్కన్నే ఉంటూ నాతో ఎడతెరిపి లేని కబుర్లు చెబుతూనే ఉన్నాడు మావాడు. ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత నెల వరకు అదే తంతు. నాకు ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. అన్నిటికీ మించి నేను ఏకాకిని కాను, నాకు నా కొడుకున్నాడు, నా కోసం వాడు ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నాడు అన్న తృప్తి నన్ను నిలువునా ఆక్రమించుకుంది. ఆ క్షణం నుంచి నాలో కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అన్న అత్యాశ కూడా చోటు చేసుకుంది. చాలా కాలం తర్వాత జరుగుతుంది కాబట్టి ఇది కల కాదు కదా, నిజమే కదా అన్న విషయం నిర్ధారణ చేసుకుని అప్పుడు హాయిగా నిద్రపోయాను. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూరా చూశాను. కారణం అర్థం కాలేదు. కారణం కోసం అన్వేషిస్తుంటే గడియారం టంగు టంగున గంటలు కొట్టింది. లెక్క పెడుతూ ఉంటే 12. ఎందుకో ఇక నిద్ర పట్టదు అనిపించి లేచి కూర్చున్నాను. బాత్రూంకి వెళ్ళాలనిపించింది. లేచి యువతలకొస్తూ ఉంటే మా వాడి గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే కనిపించింది. వాడు వాడి భార్య మాట్లాడుకుంటున్నారు. నాకు జాలేసింది. వెర్రి నాగన్న పగలంతా నాతోనే గడుపుతున్నాడు. కోడలితో కబుర్లు చెప్పటం కోసం నిద్రని వాయిదా వేసి రాత్రిపూట కేటాయించాడన్నమాట అనుకున్నాను. గాఢంగా నిట్టూర్చి ముందుకు కదలబోయాను. ఇంతలో వాళ్ళ మాటల మధ్య నా గురించి ప్రసక్తొచ్చింది. సంస్కారం కాదని తెలిసినా కుతూహలం చంపుకోలేక ఆగిపోయి చెవులు రిక్కించాను. ఈ నెల ఎలా గడుస్తుందో నాకు అర్థం కావట్లేదండి అంటూ కోడలి గొంతు బేలగా వినిపించింది. ఏం కంగారు పడకు, నేనెలాగో ఒకలా మేనేజ్ చేస్తానులే, నువ్వు పట్టించుకోకు అంటూ మావాడు కోడలికి ధైర్యం చెబుతున్నాడు. ఈ నెల సరే, మళ్ళీ నెల కూడా మెడికల్ లీవ్ మూలంగా మీకు సగం జీతమే వస్తుందిగా, మరి అప్పుడేం చేద్దామండి అంటూ అడుగుతుంది కోడలు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. కొన్ని ఖర్చులు తగ్గించుకుందాం. ఈ నెలలాగే వచ్చే నెల కూడా నువ్వు నేను కాఫీ టిఫిను మానేద్దాం. ఆ మేరకు కొంత ఖర్చు తగ్గుతుంది. బాబీగాన్ని ఈ 2 నెలలు ఎలాగూ ట్యూషన్ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం కదా. పాలకి పచారీ కొట్టు ఓనర్కి వాళ్ళ బాకీలు నెమ్మదిగా తీరుద్దామని చెబుతాను. ఇలాగే ఏవేవో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేద్దాం. ఎన్ని వీలైతే అన్ని చేద్దాం. మా వాడు చెప్పుకుంటూ పోతుంటే కోడలు సంగతేమో గాని వింటున్న నాకు మాత్రం బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఇక అక్కడ నిలబడలేనట్టుగా గోడల్ని ఆసరాగా చేసుకుంటూ వచ్చి మంచం మీద పడిపోయాను. నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. కొడుకు నాతో గడుపుతాడని, నా ఒంటరితనాన్ని పోగొడతాడని మురిసిపోయానే. కానీ దాని వెనక ఇంత త్యాగం ఉందని, ఇన్ని ఇబ్బందులున్నాయని గ్రహించలేకపోయాను. నిజమే, తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రాణాలివ్వటానికైనా సిద్ధపడతారు. అంత మాత్రాన పెద్దవాళ్ళంతా పిల్లల ప్రాణాన్ని కోరుకోకూడదుగా. ఎంత పొరపాటు చేశాను ఇన్నాళ్లుగా. ఎప్పుడూ నా ఒంటరితనం గురించి ఆలోచించుకున్నాను తప్ప నాకుగా నేను ఏనాడు నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నించలేదు. అసలు నేను ఒంటరిని కాను. నేనే అర్థం చేసుకోకుండా అనుకున్నాను. నా కొడుకుని బాధ పెట్టాను. అలా అనుకోకుండా ఉండుంటే ఈరోజు నాతో పాటుగా నా కొడుకుకి కూడా ఈ బాధలు తప్పేవి. చాలా పొరపాటు చేశాను. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండటం భాగ్యమే కానీ అలాగే అనుకుంటూ మనసు కోసమో మనిషి కోసమో అన్వేషించటం మొదలెడితే బ్రతుకంతా వెతుకులాటతోనూ నిరీక్షణతోనే అయిపోతుంది. ఏ తోడు లేనివాడు మన నీడే మనకు తోడు అని అనుకుంటే జీవితమంతా విజయ పరంపరతోనూ అద్భుతమైన మలుపులతోనూ నిండిపోతుంది.
ఇలా ఇన్ని రోజులు ఎందుకు అనుకోలేకపోయాను? నేనే తప్పు చేశాను. ఏ పనైనా ఎందుకోసం అని అనుకుంటే పని దండగవుతుంది. ఎవరి కోసం అనుకుంటే బ్రతుకు భారమవుతుంది. మన కోసం మనం అనుకుంటేనే జీవితం పూలబాట అవుతుంది అనిపించింది. అంతే, అక్కడితో నా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇప్పుడు సైతం నేను పుస్తకాలు చదవను, ఎక్కడికి వెళ్ళను. అలా అని అంతా నా చుట్టూ చేరి కబుర్లు చెప్పాలని మాత్రం అనుకోవటం లేదు. నాకు నా వాళ్ళున్నారు. నేను ఒంటరిని కాను. నా వాళ్ళందరూ నా కోసమే అని అనుకుంటాను. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. తోటలో మొక్కల పని చూస్తాను. నాకిష్టమైన పాటలు కూడా వింటున్నాను. సాయంత్రాలు గుడికి వెళ్ళి రోజూ వచ్చే నా బోటి వారితో కాలక్షేపం చెయ్యటం మొదలు పెడతాను. నా మనవడికి కథలు చెబుతాను, వాడితో ఆడుకుంటాను అని నిర్ణయించుకున్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? నాకెవ్వరూ లేరు, నేను ఒంటరివాణ్ణి, నన్నెవ్వరూ చూసుకోవటం లేదు అని బాధపడుతూ ఆత్మహత్యకు పాలుపడ్డ ఓ తండ్రి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అగస్త్య ప్రగడ హేమంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.